హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నేను ఫోర్ కల్లా లేద్దాం అనుకున్న. 4:57కి లేచాను. 4:57కి లేచిన నా టైం బట్టి మనం టైంని ఎలా స్పెండ్ చేసుకోవాలి, టైంని ఎలా మన టైంకి పని ఎలా అయిపోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. మనం సెట్ చేసుకునే విధంగా అయిపోతుంది, మన టైంకి మన పని అయిపోతుంది అనమాట. మనం టైంని బాగా ఎలా కేటాయించుకుంటామో అలానే మన పనులు కూడా అలాగే చేసుకుంటూ పోతే మన టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. నేను లేచినప్పటి నుంచి నన్ను స్పీడ్గానే చేసుకున్నాను అనమాట. లేవడమే లేచాను, 5 అవుతుండగా లేచాను. నా పని అవుతుందో లేదో అనుకున్నాను. మా బాబుని రెడీ చేసి క్యారియర్ కట్టాలి, నేను రెడీ కావాలి, మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోవాలి. 7:30 కల్లా లేచిందే 4:57కి లేచాను. ఆలోపు మొత్తం 7:30 కల్లా అయిపోతుందో లేదో అని ఆలోచించాను అనమాట. అయిపోయి కూడా నేను కూలి పనికి వెళ్ళిపోతున్నాను. పప్పుకు పెట్టాను. టిఫిన్ అయితే ఏం చేయలేదు. పప్పు, అన్నం, సొరకాయ కర్రీ చేశాను మా బాబుకి. టిఫిన్ అయితే ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగనాలు, దోశలు చేస్తాను అనమాట. ఇడ్లీ చేయడానికి ఇడ్లీ పాత్ర లేదు కాబట్టి ఇడ్లీ చేయను. ఓన్లీ పొంగనాలు, దోశ, ఉప్మా, లెమన్ రైస్ ఇలా ఏదో ఒకటి స్పెషల్ చేసి కట్టి పంపిస్తాను. ఒకరోజు చపాతి, ఇలా ఏదో ఒకటి స్పెషల్ చేసి కట్టి పంపిస్తూ ఉంటాను మా బాబుకి. అయితే వాడు ఇప్పుడైతే నర్సరీ చదువుతున్నాడు. స్కూల్కి ఫస్ట్ ఈ ఇయరే జాయిన్ చేస్తామన్నమాట మా బాబుని. మార్నింగ్ అయితే లేవడు. ఒక్కోసారి పొద్దున్నే లేసి కాఫీ అడుగుతాడు. కాఫీ బంద్ కావాలి మా అంటాడు. ఒక్కొక్క రోజు లేవాడు అనమాట. టైం కల్లా స్నానం చేయించి రెడీ చేయించాలని నేను చాలా ఇంకా ఉట్లాడుతూ ఉంటాను అనమాట. ఆడికి లేచి స్నానం చేయించేసి తినబెట్టి క్యారియర్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టాను. మా బాబుని రెడీ చేసి పెట్టేశాను. నేను ఇంకా నా ఇంట్లో పనులన్నీ మొత్తం పూర్తి చేసుకొని కసులు, సామాన్లు అన్నీ కడుక్కొని రెడీ అయ్యి మా బాబుని స్కూల్కి రెడీ చేయించి నేను రెడీ అయ్యి 7:30 కల్లా కూలి పనికి వెళ్ళిపోతాను. డైలీ అయితే ఇలానే అనేది. 7:30 కల్లా నేను కూలి పనికి వెళ్ళిపోతాను. మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 7:30కి కూలి పనికి వెళ్ళిపోతే వాడు 7:30 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది రోజు డైలీ నాకు పొద్దున రిస్కే ఉంటుందన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, నేను కూలి పనులకి వెళ్ళే టైం కాబట్టి 4 గంటలకే లేవాల్సి వస్తుంది. మన టైం బట్టి మనం చేసుకుంటూ పోతూ ఉంటే అది పని కూడా అలానే వెళ్ళిపోతుంది. స్పీడ్గానే మన టైం పోయినట్టనే మన పని కూడా పోతుంది. స్పీడ్గానే హుషారుగా ఉంటాం. మనకు అలా ఉంటేనే మేలు కదా. 4 కల్లా లేస్తే చాలా హుషారుగా ఉంటాం కదా. అలానే ఉంటుంది. 4 కల్లా లేస్తే 4కి లేవడమే మంచిది అనిపిస్తుంది. చాలా హుషారుగా ఉంటాం అనమాట. లేచి మన టైంని ఎలా సేవ్ చేసుకుంటామో మన పనిని కూడా అలాగే సేవ్గా అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాగా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలని. నాకంటే ఒక్కడే బాబు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే మరీ తీసుకుంటుంది. స్కూల్ వాళ్ళకి బ్యాగ్స్ పెట్టాలి, బాటిల్స్ పెట్టాలి, క్యారియర్లు కట్టాలి, స్నానాలు చేపియాలి, బ్రష్ చేపియాలి, తినబెట్టాలి, రెడీ చేపియాలి, అన్నీ ఉంటాయి వాళ్ళకైతే. మా బాబు ఒక్కడే కాబట్టి నాకు అంత ఏమి ఉండదులేండి, కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా తిప్పులవుతుంది. ఇక్కడైతే నేను పప్పు రాముతా ఉంటే మా బాబు వీడియో తీస్తుంటున్నాను. మా బాబు నేను తీస్తామని వీడియో తీసిండు. పప్పు రాముతుంటే సొరకాయ కూర చేసి పప్పు తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఆడికి టైం మస్తుగా అవుతుంది. 7:20 అయ్యింది. అప్పటికే టైం అయిపోతుందని ఉట్లాడుతూ ఉన్నాను. క్యారియర్లు కట్టాలి. ఇంకా క్యారియర్ కట్టేస్తే టైం కరెక్ట్ సరిపోతుందని ఆడికైనా టైంలో ఉట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆడికి పరిగెడుతున్నాగా నా పని ఆడికి అయిపోతుందేమో అనిపిస్తుంది. పొద్దున 7:30 కల్లా అయిపోవాలి కదా పని మొత్తము అని. మనకు సింగిల్గా ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది అవుతుంది. అందులో అన్ని పనులు ఒక్కరిమే చేసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇబ్బంది అయిపోయినా కానీ పిల్లల్ని స్కూల్ ఖచ్చితంగా కంపల్సరీగా మన పని ఎక్కడున్న ఒక పని చేసుకోకపోయినా కానీ పిల్లల్ని మాత్రం స్కూల్కి కరెక్ట్ టైంకి పంపించాలి కదా.
అందుకే మన పని ఒక పని ఉన్న లేకుండా ఇడిచిపెట్టేసి కూడా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ క్యారెట్లు కట్టించి వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించి పంపించాలి. అది మనది రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే కదా, డిఫరెంట్గా అనమాట. ఇంకా మా బాబు అయితే బల్బం వేసాలకల్లా బల్బం ఒక్క రోజులోనే తినేసి వస్తాడు అనమాట. వానికి బల్బాల పిచ్చి ఎక్కుంది. బల్బం ఒక్క రోజులోనే అయిపోతుంది. అది తినేకి కొన్ని ఇస్తాలకల్లా ఒక బల్బం కొనేస్తే ఆ బల్బం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ బల్బం చాపీసు అని అంటాడు. బల్బాలు తినేపిచ్చి వానుకుంది, బల్బాలు తినేపిచ్చి కాగితాలు తినేపిచ్చి వానికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు పోవాలంటే ఏం చేయాలో ఏం అర్థమైతే లేదనమాట. కొనిచ్చి పంపించిన వెంపటి బస్సులోనే బల్బం అయిపోతుందంట, నోట్లో తినేసి పడేస్తాడంట. ఆ బల్బం తినే అలవాటు ఎప్పుడు పోతుందో ఏమో. బల్బాలు, కాగితాలు, రాళ్ళు, రప్పలు అవలా తింటూ ఉంటాడు, ఊకొని ఉంటాడు వాడు. అల్లరి మాత్రం మస్తు చేస్తాడు. ఆ అల్లరి అయితే తట్టుకోలేం, పిల్లల అల్లరి. కానీ పిల్లలు అల్లరి చేస్తేనే కదా మనకు ముద్దు, మన పిల్లలకు. క్యారెట్లు కట్టేస్తూ ఉన్నాను ఇక్కడ. రెండు బాక్సులు పెడుతున్నాను. ఎందుకు అనుకున్నారు అనుకుని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి. పొద్దున పూట నేను క్యారెట్ కట్టి 2 బాక్సులు పెట్టి పంపిస్తుంటే వాళ్ళు తినిపించడం లేదంట. అంటే మా వాడు మార్నింగ్ ఒకసారి తింటాడు, ఒకసారి తినడు కదా అని నేను 2 బాక్సులు ఖచ్చితంగా పెట్టి పంపిస్తానండి. ఒక్కొక్క రోజు మార్నింగ్ తింటాడు, ఒక్కొక్క రోజు మార్నింగ్ తినడు. తినబెడితే కూడా తినడు అనమాట. అందుకే 2 గిన్నెలకి క్యారెట్ పెడతా, అన్నం లంచ్ పెడతాను. లంచ్ పెడితే కూడా వాళ్ళు ఒక్కొక్క రోజు పెడతారు, ఒక రోజు పెట్టారంట పిల్లోనికి. దానివల్ల కూడా స్టమక్ పెయిన్ వస్తుందమ్మా అని ఏడ్చిండు ఒక 2 రోజులైతే. ఇప్పుడు వాడే నేను క్యారియర్ పెడతా అని క్యారియర్ పెడుతుంది. అందులో బాటిల్ కూడా పెడుతుండు చూడండి. నేనే క్యారియర్ పెడతానమ్మా, నేనే బాటిల్ పెడతాను అని ఇప్పుడు మళ్ళీ ఇంకా జిబ్బు వేస్తాడు. నేనేస్తా జిబ్బు అని అంటుండు. ఆయనకి స్కూల్కి ఎక్కినప్పటి నుంచి స్కూల్కి జాయిన్ అయిపోయినప్పటి నుంచి సరిగ్గా తిండి వాళ్ళు పెడుతున్నారో లేదో అడిగినప్పుడు కూడా ఏమో తెలియదు. కానీ ఇలా సరిగ్గా తినకపోతాడు. 7:30 కల్లా పోవాలి కదా, 7:30 కల్లా బస్సు వస్తుందని. సరిగ్గా తినకపోతే స్టమక్ పెయిన్ వస్తుందని, అమ్మ కడుపు నొస్తుందని 2-3 రోజులు అట్లే బాధపడిండు అనమాట. మేము ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి చూపించుకొని అది ఇది అని వస్తే డాక్టర్ ఉండి ఏంటివన్నా బయట ఫుడ్ తినడం వలన వచ్చింటుందని కడుపు నొప్పి అని డాక్టర్ నిండు. ఇంకా మేము మళ్ళీ సిరప్లు తెచ్చి వేసినాము. కానీ ఒక రోజు 2 రోజులకి కొద్దిగా తగ్గింది నార్మల్గా. మళ్ళీ అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది అనమాట మా బాబుకి. ఇలా బస్సుకి ఫస్ట్ టైం జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి తిండి సరిగ్గా ఉండి లేక చూసుకొని వాళ్ళు సరిగ్గా చూసి ఈ పిల్లలకు చాలా ఇబ్బంది అయిపోతుందన్నమాట. ఆడవాళ్ళు పిల్లలకి హెల్త్ బాగుండాలంటే ముందుగానే 3 years నుంచే జాయిన్ చేయమని చెప్పిండ్రు నన్నైతే మా బాబుని స్కూల్కి. లేదు నేను 3 yearsలో జాయిన్ చేయకుండా 4 yearsలోనే జాయిన్ చేయించాను అనమాట. 3 yearsలో ఏం చెప్పడం రాదు, చేయడం రాదు, వాళ్ళకి ఏం రాదు. కానీ మనం స్కూల్కి జాయిన్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. అందుకే 4 yearsలో జాయిన్ చేశాను అనమాట మా బాబుని. ఇది వచ్చేసి నేను కూలి పని పైన కాడ సేన్లో అనమాట. ఫుల్ మోడమైంది, వాన ఫుల్ వర్షం వచ్చేటట్టు అయ్యిందనమాట. ఫుల్ మేఘాలు కిందికి వచ్చేటట్లు ఉన్నాయి. ఫుల్ వర్షం పడిందనమాట. ఫుల్ తడిసిపోయినాం మేమైతే. మా మొబైల్ ఫోన్ తడిసిపోతుందేమో అని నేనైతే ఏం మొబైల్ కవర్ అలాంటిది ఏం కూడా పెట్టుకోలేదు. వేరే వాళ్ళ బకెట్ కవర్ తెచ్చింటే వాళ్ళ కవర్ కప్పుకొని పెట్టుకున్నాను అనమాట. అది అలా వర్షం ఫుల్